హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ తెలుగు అమ్మాయి. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యుఎస్ఎల్ తెలుగు అమ్మాయి. ఇఫ్ యూ లైక్ మై రెసిపీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో. సో ఇప్పుడు వీడియో ఏం చేయబోతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసిన వెంటనే. నేను వచ్చి నా ఫేవరెట్ శనగపప్పు వడ. సో వడలు చాలా రకాలుగా ఉన్నాయి. ఉద్దిపప్పు వడ చేయొచ్చు, పెసరపప్పు వడ చేయొచ్చు. సో వడలల్లో అన్నిటికంటే నా ఫేవరెట్ శనగపప్పు వడ అనమాట. శనగపప్పు మినిమం 3 hours మ్యాక్సిమము మీరు ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. సో నేను ఒక 4 to 5 hours సోక్ చేశాను అనమాట. మిక్సీ పట్టుకుంటున్నా. మిక్సీ పట్టుకునేటప్పుడు వచ్చి ఇది బరకగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో అందులో నేను అల్లము, వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయలు వేస్తున్నా. సో అలా చూపిస్తున్నా చూడండి, అలా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో దీన్ని గుజ్జుగా ఇప్పుడు ఉద్దిపప్పు వడలు వేసేటప్పుడు ఎలా పడతారో పిండి అలా పట్టకూడదు, బరకగా ఉండాలి. పైన శనగపప్పు కూడా మిక్సీ వేసినాక పైన శనగపప్పు కూడా నేను యాడ్ చేశాను అనమాట. తినేటప్పుడు ఆ శనగపప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అందులోనే సన్నగా తురిమిన ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, సేమ్ అన్నీ ఇంట్లో ఉండే మినిమం ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవన్నీ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయన్నమాట. సో కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీస్, సో ఇవన్నీ వేస్తున్నా. అండ్ దెన్ కొద్దిగా ఒక 2 చిటికెళ్ళు బేకింగ్ సోడా కూడా వేస్తున్నా అనమాట. అండ్ తగినంత ఉప్పు అనమాట. సో అన్నీ కలిపేసుకొని మిక్సప్ చేసుకోవాలా మంచిగా వడకు. సో ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్. మా మమ్మీ అయితే నా చిన్నప్పుడు చాలా చాలా రకాలుగా పండగలు వచ్చేసరికి వడలు చేసేది. కాకపోతే ఇదైతే నా ఫేవరెట్. అడిగి చేయించుకునేదాన్ని. అంత టేస్టీగా ఉంటుంది మసాలా వడ. ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీ. సో ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. సో అండ్ దెన్ మనం వడలు చేసేసుకొని వేసుకోవడము. మంచిగా గోల్డెన్ కలర్, లైక్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ అంటారు కదా, అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. నా చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా ఒక ఐటమ్ ఇష్టపడితే అమ్మకి చెప్పి అదే పనిగా నేను స్కూల్ నుంచి వస్తూనే, కాలేజ్ నుంచి వస్తూనే చేయించుకొని తినే ఐటమ్స్లో ఇదొక ఐటమ్ అనమాట. సో ఎంత బాగుంటాయంటే ఈవినింగ్ పూట పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పచ్చు. క్రంచీగా, పైనంతా క్రంచీగా, లోపలే క్రిస్పీగా, అండ్ లోపలైతే బాగా సాఫ్ట్గా ఇలా ఉంటాయి వడలు. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దెన్ మనం దీంట్లో కొత్తిమీర, పుదీనా వేస్తున్నాం కాబట్టి చాలా ఫ్లేవర్గా ఉంటుంది వడ. ఖచ్చితంగా మీరు పుదీనా అయితే మిస్ చేయకండి, పుదీనా వేయండి, చాలా బాగుంటాయి ఈ వడలు. సో చక్కగా వర్షాకాలంలో ఇలా మంచిగా శనగపప్పు మసాలా వడ చేసుకొని ఒక చాయ్ పెట్టుకొని కూర్చొని తింటే ఉంటుంది సూపర్ సూపర్. అసలు నేనైతే మంచిగా మసాలా వడ చేసేసుకొని ఒక చాయ్ పెట్టుకొని మా బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి నేను, మా హస్బెండ్, పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. నిజంగా ఈ వడ ట్రై చేయండి. ఒకటి తినేవాళ్ళు 2, 2 తినేవాళ్ళు 5 అలా తింటారనమాట. అంత బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట. చాలా ఎమ్మిగా ఉంటుంది. మొత్తం ఫ్లేవర్ పుదీనాతోనే వస్తుందన్నమాట. పుదీనా మటుకు వేయకుండా మర్చిపోకండి. సో మీరు ఈ రెసిపీ ట్రై చేసినాక మీకు ఏం చేయాలో మీకు బాగా తెలుసు. సో ఫస్ట్ మీరు వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీకు ఈ రెసిపీ నిజంగా నచ్చిందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తిన్నాక. సో ఇదైతే డిసప్పాయింటెడ్ రెసిపీ అయితే కాదు, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో నేనైతే మంచిగా తినేసి నా వీడియోలోనే అటాచ్ చేసా నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. బాగా తిని అయ్యో అమృతం లాగుంది అని చెప్పాను అనమాట. అంత మంచి రెసిపీ మీకు ఇవాళ నేను మీకు చూపించాను అనమాట. మీ వంత ఏం చేయాలంటే మీరు ఈ వీడియో చూసేసి ఈ రెసిపీ ట్రై చేసేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోస్ డిలేగా పోస్ట్ చేస్తున్నాను. ఐ నో ఐఎమ్ బిజీ విత్ సమ్ అదర్ వర్క్, అందుకే వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేయాల్సి వచ్చింది. సారీ ఫర్ దట్. ఇంకా మీదటి నుంచి అలా జరగదు. సో ఎవ్రీ వీక్ త్వరగా పోస్ట్ చేయాలనే ట్రై చేస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యుఎస్ఎల్ తెలుగు అమ్మాయి. బాయ్.